చెల్లో 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 ఏంటి పిల్ల ఎప్పుడు హలో హలో అనేది సరే చెలో అంటుందని మనం ఎక్కడికి చెలో అంటున్నామో మీకు తెలుసా? మన జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేసాం. ఏంటో ఈసారి దేవుడి భక్తి చాలా ఎక్కువైపోయిందండి. ఇంటి దగ్గరే మన చెప్పులు కాస్త వదిలేసి చెప్పులు లేకుండా వచ్చేసాను గుడికి మాత్రం. చూసారా మన జగన్నాథ స్వామి యాత్ర చూడడానికి ఎంత జనం వచ్చారో. ఒక సంబరం మొత్తం ఇక్కడే ఉందనుకోండి. ప్రతి ఒక్క ఆట వస్తువు కానీ తినడానికి కానీ మొత్తం యాత్ర అంతా ఇక్కడే ఉన్నది. మా అమ్మ పళ్ళు కాయ కొనే దగ్గర మా అమ్మాయి ఒక అరటిపండు కొట్టేసింది. తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి మేము 20 రూపీస్ లైన్లో నించున్నాము. అందరం చాలా హ్యాపీగా నించున్నామండి, ఎందుకంటే జగన్నాథ స్వామి గారిని దర్శించుకోవడానికి. ఎంతో జనం ఉన్నా సరే, చిన్నపిల్లలతో నించున్నా సరే చాలా హ్యాపీగా నించున్నారండి ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి. మేము 20 రూపీస్ లైన్లో ఉన్నాం, కానీ ఫ్రీ లైన్ చూసారా ఎంత భారీ లైన్ ఉందో. ఆ పక్కనే ఒక కచేరీ పెట్టారండి. అక్కడ చూసారా ఇంత చక్కగా చాలామంది కూర్చొని ఆ పాటలను ఆలకిస్తూ ఉన్నారు. ఇంతలో మనం లైన్లో నించున్నాం కదండి. నేనేమో వాళ్ళ నాన్న మీద ఇసుక జల్లానని మా అమ్మాయి నా మీద ఇసుక జల్లడానికి చాలా ట్రై చేసింది. అలా లైన్లో ఎంత టైం అయినా ఏదో మా అమ్మాయి వల్ల అయితే మాత్రం మాకు టైంపాస్ బాగా అయిపోయిందండి. చూసారా నైట్ 9 అవుతున్న ప్రజలు ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. మరి ఇంక మన స్వామివారిని చూసేద్దామా? చూసారా సంవత్సరానికి ఒక్కసారి దర్శించుకునే మన స్వామివారి కోసం ఎంతమంది వచ్చామో. మరి ఈ ఆషాఢ మాసం స్పెషలే ఇదే కదండి. ఆషాఢ మాసం వచ్చిందంటే మన స్వామివారిని దర్శించుకోకుండా మనం ఇక్కడి నుంచి కదులుతామా? నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేసా. మరి మీరు ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళండి, ఎందుకంటే మనం ఆషాఢ మాసం అయిందంటే మళ్ళీ స్వామివారి దర్శనం మనకు కుదరదు. ఫైనలీ మా దర్శనం కంప్లీటెడ్ అయిపోయింది. మరి స్వామివారు వచ్చిన రథం ఇదే. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ వేస్తున్నారు. అందరికీ బాయ్.